బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ ఉన్నప్పుడు, ఆ ప్రాబ్లమ్ వల్ల మనకు ఆపోజిట్ సైడ్ అనేది ఫిట్స్ వస్తుంటాయి. సో, దీనికి సర్టెన్ రకాల టాబ్లెట్స్, మెడికేషన్స్ వర్క్ చేస్తాయి. ఇంకొకటి బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ లేనప్పుడు 2 సైడ్స్ బ్రెయిన్ యాక్టివిటీ వల్ల మనకు ఫిట్స్ వస్తుంటాయి. దానికి కొన్ని రకాల మెడికేషన్స్ యూజ్ చేస్తుంటాం. కొన్ని ఓన్లీ అంటే కాంప్లెక్స్ పార్షియల్ సీజర్స్ అంటాం. వాళ్ళు ఓన్లీ బిహేవియరల్ చేంజెస్ ఉంటాయి. వాళ్ళు ఆ టైంలో మర్చిపోతుంటారు. సో, వాటికి సర్టెన్ రకమైన మెడికేషన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే. సో, ఎప్పుడు గూడా మనము ట్రీట్మెంట్ అనేది ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత కంట్రోల్ అవుతుందా లేదా చూసుకొని, ఒకవేళ దాన్ని బట్టి డోసెస్ అడ్జస్ట్ చేస్తూ, తర్వాత అవసరమైతే ఇంకా కొన్ని టాబ్లెట్స్ యాడ్ చేస్తూ ఫిట్స్ అనేది కంట్రోల్ చేయాలి. ఫిట్స్ వచ్చినప్పుడు మెయిన్‌గా మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? దానికి మెయిన్‌గా బ్రెయిన్ స్కాన్ తీపిస్తాం. అంటే దానికి బ్రెయిన్ స్కాన్ వల్ల అంటే బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ వల్ల రావచ్చు. లేదంటే బాడీలో ఉన్నటువంటి బ్లడ్‌లో ఏదైనా చేంజెస్ వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. కొంతమందికి సడెన్‌గా గ్లూకోజ్ తగ్గిపోతది. లో గ్లూకోజ్ అయిపోతది. తర్వాత సోడియం లెవెల్స్ బాగా తగ్గిపోతది. సో